నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఓకేనా? అసలు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తావు గ్లోరీ? వెళ్తున్నా కానీ అసలు ఏమైనా వస్తున్నాయా జాబ్స్? లేదు కదా. స్టడీస్ ఆపి మరి జాబ్ చేయాల్సిన అవసరం ఉంది, నేను చేసుకుంటా కదా. అది కాదక్క, ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు కదా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ప్రేయర్ చేసుకుంటున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, దేవునితో మాట్లాడుతున్నాడా? ఇలాంటి సమయంలో దేవుడి మనకు ఆధారం, ప్రేయర్ చేసుకోవాలి. అది కూడా చేసుకో నువ్వు. ఎప్పుడు నువ్వు ఇట్లానే చెప్తున్నావు అక్క. ఇష్టం లేని ఇంట్రెస్ట్ లేని జాబ్స్ ట్రై చేస్తున్నాను కదా. అది కాదు, సరైనప్పుడు ప్రేయర్ చేసుకొని మీరు ఖచ్చితంగా దేవుడు జాబ్ ఇస్తాడు. ఆర్ఫనేజా అక్క? ఆర్ఫనేజ్ లో ఒక జాబ్ ఉందంట అక్క. ఇంకా ఈ ఆర్ఫనేజ్ మన ఇంటి దగ్గర నుండి కొద్దిగా దూరంలోనే ఉంది. నా క్వాలిఫికేషన్ ఇంకా ఎలిజిబిలిటీ ఏంటి? ఓకే, 10th క్లాస్ బేసిక్ పాస్ అయితే ఓకే అంట అక్క. మరి దీనికి అప్లై చేస్తున్నాను, ఓకేనా? ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, ప్రేయర్ చేసుకోండి. ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఓకే. ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఓకే. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నాయా అండి? అవునండి. సి ప్లస్ అని నొక్కితే వస్తుందా అండి? ఆహా కాదు, సి ప్లస్ అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లో జాబ్స్ కూడా ఉంటాయండి. ఓకే. 1 minute. యాక్చువల్లీ ముందు ఐ గాట్ మెనీ జాబ్ ఆఫర్స్ అండ్ అమెరికాలో కూడా వచ్చింది. నేను అసలు అది ప్రిఫర్ చేయాలనుకోవట్లేదు, కానీ తప్పదు. వీళ్ళకి చూస్తుంటే కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉంది, ఇంకా ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ కూడా ఉంది. చూస్తుంటే వీళ్ళు ఇంకా సేమ్ ఒకటే ఇంటర్వ్యూకి కూడా వెళ్తున్నారు, కానీ నాకు ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేదు. ఇంకా నాకు జాబ్ వచ్చినట్లే. నో ప్రాబ్లం, లెట్స్ ట్రై. గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. కాలు బెంచినట్టుంది, నడవలేకపోతున్నాను, ఎగలేకపోతున్నాను. వాట్ ఈస్ దిస్ టు అనాయింగ్? అయ్యో పడిపోయా. ఎక్స్క్యూజ్ మీ, అదేంటి అలా వెళ్ళిపోతుంది? నేను అయ్యా నువ్వేంటమ్మా ఇక్కడ పడుకున్నావు? పక్కకి పడుకోవచ్చు కదా. క్రైస్తవ్యం అంటే సహాయం చేయడమే. అయ్యో ఏంటమ్మా, దెబ్బ తగిలిందా? చూస్తే కాలు బెంచినట్టుంది. అవునండి. నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి. ఎక్కడ డ్రాప్ చేయాలి మరి? ఆటో స్టాండ్ దగ్గర. కూర్చోండి. మేము ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము రేపు మీ ఆర్ఫనేజ్ కి. ఎంతమంది పిల్లలు ఉన్నారండి మీ ఆర్ఫనేజ్ లోని? 500 మెంబర్స్ ఉంటారండి. మరి లంచ్ ప్రిపేర్ చేస్తారా, డిన్నర్? లంచ్ చేస్తామండి. మీరు రేపు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయకండి, మేము పంపిస్తాము లంచ్ ని. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మేడం, మీ జాబ్ గురించి చెప్పమన్నారు కదా, నేను చెప్తాను. మేడం, మీరు ఇక్కడ ఉన్నారంటే అంటే నా కష్టం పడింది. మ్యామ్, ఇందాక మీరు రోడ్డు పైన పడిపోయింది, కానీ నేను మీకు హెల్ప్ చేయాలనుకున్నాను. కానీ ఇంటర్వ్యూకి టైం పంక్చువాలిటీ కూడా ఇంపార్టెంటే కదా మ్యామ్. ఎటు చూడలేక హెల్ప్ చేయలేదు మ్యామ్. వెరీ నైస్, వెరీ నైస్. ఇదేంటి వెరీ నైస్, వెరీ నైస్. మీ పేరేంటండి? ఐ యామ్ గ్రేస్ మ్యామ్. గ్రేస్, ఓకే. సోషల్ వర్క్ పైన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండి? ఏమైనా ఇష్టమా మీకు సోషల్ వర్క్ అంటే? అవును, ఎస్ మ్యామ్. సోషల్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. సోషల్ వర్క్ కి నేను ప్రాణం ఇస్తాను. సోషల్లో 10th క్లాస్లో 11th లెసన్ అశోకుడు గురించి ఇంకా బ్రెయిన్లో తిరుగుతుంది. సోషల్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఆ బుక్ ఇంకా మీ దగ్గర ఉందా అండి? లేదు, ఉంటే తెస్తాను మ్యామ్. ఓకే, మీరైతే బుక్ తీసుకురండి. ఆ బుక్ తీసుకొస్తేనే జాబ్ ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్. విల్ కాల్ అండ్ టెల్ యూ బ్యాక్. బై. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంటి, ఈమె చాలా ప్రిపేర్ అయినట్టుంది, మొత్తం చదువుకొని వచ్చి నాకు చెప్తున్నట్టుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్.
ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ సోఫియా మ్యామ్. నేను డిగ్రీ చేశాను మ్యామ్. వెరీ నైస్. మీకు సోషల్ వర్క్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మీకు సోషల్ వర్క్ అంటే ఇష్టమేనా? ఉంది మ్యామ్. నేను చిన్నప్పుడు మా తమ్ముడి తల దువ్వేదాన్ని మ్యామ్. ఇంకా మా మమ్మీ చెప్పే పనులను ఇష్టం లేకపోయినా చేసేదాన్ని మ్యామ్. ఇంకా చాలానే హెల్ప్ చేసాను మ్యామ్. ఇంకా నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం మ్యామ్. సో ఓకే, ఇదంటారన్నమాట సోషల్ వర్క్ అంటే. ఓకే సోఫియా, వి విల్ కాల్ యూ లేటర్ టు ఇన్ఫార్మ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను బాగా చెప్పానా మ్యామ్? బాగా చెప్పావు సోఫియా. థ్యాంక్ యూ. వెరీ నైస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ పేరేంటి? హర్షిత్. మీకు సోషల్ వర్క్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? చిన్నప్పుడు నేను చెత్తలు ఎత్తేవాడిని, ఊళ్ళో చెత్త అంతా పిల్లలకి హెల్ప్ చేసేవాడిని మేడం. నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం మేడం. మరి నేను అక్కడ పడిపోయినప్పుడు నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు? నేను చిన్నపిల్లల్ని హెల్ప్ చేస్తాను మేడం, పెద్దోళ్ళకి కాదు మేము. ఓకే, మేము కూడా పెద్దవాళ్ళకే జాబ్ ఇస్తామండి, చిన్నపిల్లలకి ఇయ్యము. మీరు చూస్తేనేమో పిల్లలా కనిపిస్తున్నారు. సో ప్లీజ్ లీవ్. ఒకవేళ అవసరం ఉంటే కాల్ చేస్తామండి. ప్లీజ్ లీవ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మీరేనా మేడం? మీరే తెలుస్తుంటే ఎప్పుడో చెప్తున్నాను మేడం. అసలే నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం మేడం. మొన్ననే మా ఇంటి దగ్గర ఒక బాబు అంటే కుక్క పిల్ల చూసారా మేడం? నా కుక్క పిల్ల కూడా మనిషితో సమానం. అది కొద్దిసేపు అయి ఉంటే లారీ కింద పడిపోయి చనిపోయేది మేడం. దాన్ని కాపాడి డస్ట్బిన్ పడేసాను మేడం. ఎందుకంటే మా డాడీకి కుక్క పిల్లలు అంటే ఇష్టం లేదు మేడం. అందుకని ఇష్టం లేకపోయినా డస్ట్బిన్ పడేసాను మేడం. సో నేను గుర్తొచ్చింది మేడం. మై ఫాదర్ టోల్ టు వర్క్ ఇన్ కంపెనీస్ మేడం. కానీ నాకు అసలే సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం లేదు మేడం. అందుకని వద్దని చెప్పేసాను మేడం. సరే మేడం, మరి ఉంటా. నా జాబ్ వచ్చినట్టే కదా. ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి. ఏంటో మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. అసలు వాట్స్ యువర్ నేమ్? డానియల్ మేడం. ఫస్ట్ లో అడగవలసింది ఇప్పుడు అడుగుతున్నాను. అది మీరు అడగాల, నేను చెప్పాలా? మీరు గ్యాప్ ఇస్తున్నారా మాట్లాడడానికి? అయ్యో, అసలు మీ ఫైల్ రెజ్యూమ్ చూపించండి. మీరు మాట్లాడడానికి సరిపోతారు కానీ పని చేయడానికి సరిపోరు అనుకుంటుంది. అయ్యో మేడం, అంతా మాట్లాడాను కానీ మేడం. స్టాప్. మళ్ళీ మీరు మొదలు పెట్టారంటే అసలు ఆగరు. మేము మళ్ళీ కాల్ చేసి చెప్తాం మీకు. మరి జాబ్ మేడం. విల్ కాల్ అండ్ టెల్ యూ. థ్యాంక్ యూ. అయ్యా తినేంటి ఇక్కడ ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ గ్లోరీ. సో మీకు ఆర్ఫనేజ్ లో పని చేయడం ఇష్టమేనా? అంటే ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు మ్యామ్, కాకపోతే జాబ్ అవసరం ఉంది. ఓకే, ఒకసారి మీ రెజ్యూమ్ చూపించండి. మీరు స్టడీస్ ని మధ్యలోనే ఆపేశారు అనుకుంటా, ఎందుకలా? అంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది మ్యామ్ జాబ్. ఓకే, యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ జాబ్. మరి పిల్లలని చూసుకోవాలి, వారిని తయారు చేయాలి, రెడీ చేయాలి, ఇంకా ఇవన్నీ పనులన్నీ మీకు అలవాటు లేవనుకుంటా. మరి ఎలా చేస్తారు? అంటే ఇంతకుముందు ఎట్లాంటివి ఏమి ట్రై చేయలేదు మ్యామ్, కానీ నమ్మకంగా అయితే చేయగలుగుతాను. ఓకే, అయితే ఆ రోజు నేను పడిపోయినప్పుడు ఎందుకు నాకు సహాయం చేశారు? ఓ మీకు ఇంకా గుర్తుందా మ్యామ్? యా. ఓ ఆ రోజు అంటే మేము క్రిస్టియన్స్ మ్యామ్, మా అక్క ఎప్పుడు నాతో చెప్తూ ఉండేది క్రిస్టియానిటీ అంటే అందరికీ హెల్ప్ చేయడమే. సో ఆ రోజు నేను కూడా అందరిలానే వెళ్ళిపోతూ ఉండేది, కానీ మా అక్క మాటలు గుర్తొచ్చి మళ్ళీ మీకు వచ్చి హెల్ప్ చేశాను. ఓకే, మీలో ఈ జాబ్ చేయడానికి ఉండవలసిన క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అండి. టుమారో ఆన్వర్డ్స్ యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ జాబ్. మీ సాలరీ 40,000. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. స్కిట్ చూసారు కదా నాన్న. బైబిల్లో కూడా మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 7 లోని
కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని వ్రాయబడి ఉన్న రీతిగా ఈ రోజు మనము కూడా నిస్వార్థంగా ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు, అరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ రోజు దేవుడు మనకి కంపాషన్ చూపిస్తాడు. మరి ఇక్కడ గ్లోరీ అక్కకి కూడా అరే మరి ఆ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ తన టైం అయిపోతున్నప్పటికీ కూడా తను హెల్ప్ చేసినప్పుడు చూడండి దేవుడు ఎంత అద్భుత రీతిగా తనకి కంపాషన్ చూపించాడు అంటే, తనకి సహాయం చేసిన ఆ వ్యక్తే మరి ఆ యొక్క ఆర్ఫనేజ్ కి హెడ్ గా మేనేజర్ గా ఉండటము మనము చూసాం కదా. తను దేవుని ద్వారా కనికరం పొందుకుంది, దేవుడు తనకి ఎంతగానో ఫేవర్ చూపించాడు, సహాయము చేశాడు కదా. ఈ రోజు మనము కూడా నిస్వార్థంగా ఎవరికైనా సహాయం చేయడం నేర్చుకోవాలన్నా, మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు అయ్యో నా టైం అయిపోతుంది కదా అని అనుకోకుండా సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి దేవుడు మనకి రివార్డ్ ఇస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎవరికి హెల్ప్ చేసినా కానీ మనం ఏది పట్టించుకోకుండా దేవుడు చూస్తున్నాడు అన్న భరోసాతోని మనం సహాయం చేసినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా ఫేవర్ ని చూపిస్తాడు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారండి? ఆహా కాదు. కాలు పెంచినట్టుంది. క్యారల్ నువ్వు నడవలేదు, క్యారల్ నువ్వు వచ్చి అలా పడిపోయా. అయ్యో పడిపోయావమ్మా, చూసుకోవాలి కదా. అంతేనా? నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం. రెజ్యూమ్ చూపించండి. మీ స్టడీస్ మీ మధ్యలోనే ఆపేశారనుకుంటా, ఎందుకలా? కట్. అందుకే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరు? ఎందుకు డానియల్ 1 2 వీడియో